యేసుక్రీస్తు నామంలో ఈ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మరి ఒకసారి మీ అందరినీ ఈ విధంగా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా, ఈ రక్షణ మార్గం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ యవనస్తురాలా, ప్రతి వీడియోలో నేను చెప్తా ఉన్నాను, మనం అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, కడవరి కాల దినాల్లో ఉన్నామని చెప్పి ఉన్నాను. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, జరుగుతున్న సంఘటనలను బట్టి ఖచ్చితంగా మనం చివరి దినాల్లో ఉన్నామని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం మారు మనసు పొందకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలంటే అసలు నీకు సత్యమే తెలియట్లేదు. వీటన్నిటినీ తెలియకుండా ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నరకానికి మనం ఖచ్చితంగా వెళ్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణం తర్వాత జీవితం అనేది ఉంది. మరణం తర్వాత మన పయనం పరలోకానిక నరకానిక అనేది నువ్వు ఈ భూమి మీద ఉన్న దినాలు ప్రతి ఒక్క దినము నీవు నీ యొక్క మైండ్లో, నీ దృష్టిలో పెట్టుకొని నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ యొక్క జీవితంలో దేవుడు రాకడ సమీపముగా ఉంది. రెండవ రాకడలో దేవుడు రాబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిచ్చిన రీతిగా మన యొక్క శరీరముతో చేసిన మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఆ క్రియలు రేపు న్యాయ తీర్పు ఎదుట, న్యాయపీఠము ఎదుట మనమందరము ప్రత్యక్షము కావలసి ఉన్నది అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజండి మనం ఖచ్చితంగా ఆ న్యాయ తీర్పులో నిలబడాలి, న్యాయపీఠం ముందు నిలబడాలి. మనం ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని భయం నువ్వు కలిగి ఉన్నావా? దేవుని రాకడ విషయమై నువ్వు సిద్ధపడతా ఉన్నావా? ఇంకా నిర్లక్ష్యం కలిగి ఇంకా నేను 20 ఏళ్ళు బతుకుతాలే, ఇంకా 60 ఏళ్ళు బతుకుతాలే, 70 ఏళ్ళు బతుకుతాలే, 100 ఏళ్ళు బతుకుతాలే, ఇంకా టైం ఉందిలే అని చెప్పి ఇంకా కాలాన్ని గడుపుతూ వెళ్ళిపోతా ఉన్నావా? తస్మాత్ జాగ్రత్త, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. రేపేమి సంభవించునో నీకు తెలియదు అని వాక్యం సెలవిస్తూ ఉంటే నువ్వు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఆలోచించి 10 సంవత్సరాల తర్వాత బాప్తీసం తీసుకుంటాలే, పిల్లలు సెటిల్ అయిన తర్వాత బాప్తీసం తీసుకుంటాలే, ఆ పిల్లలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు వద్దాంలే అంటే అప్పుడు దాకా నువ్వేమైనా గ్యారంటీ ఉందా నీకు? అప్పుడు దాకా నువ్వేమైనా బాండ్ పేపర్ రాసిగలుగుతావా? ఒక గంట తర్వాతే అసలు ఏం జరుగుద్దో ఎవరికి తెలియపోతే నువ్వు ఇంకా 10 సంవత్సరాల తర్వాత పిల్లలు సెటిల్ అయిన తర్వాత నువ్వు కాలం గడుపుకుంటూ పోతే మధ్యలోనే నువ్వు ఖచ్చితంగా నరకానికి హాయిగా వెళ్ళిపోతావు. దాంట్లో సందేహమే లేదు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని లోకమంతటా సువార్త ప్రకటిస్తూ ఉంటే మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా రక్షణ తీసుకోక, బాప్తీసం పొందుకోకుండా, మందిరానికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ యొక్క దేవుడు అంటే తెలుసుకోకుండా ఉంటే ఇక ఇద్దరికి తేడా ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజైనా నువ్వు కన్నులు తెరుచుకొని నీ హృదయం తెరవబడి మారు మనసు పొంది నువ్వేం చేయాలంటే బాప్తిసం పొందుకో, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించుకో. ఖచ్చితంగా నిత్య జీవములో యేసుక్రీస్తు ద్వారానే మనం నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. ఆయన ద్వారానే ఆయన యొక్క చెంతకు మనం చేరగలుగుతాం తప్ప, నరకాన్ని తప్పించుకుంటాం తప్ప ఈ లోకంలో ఉన్న దేని ద్వారా, ఎవరి ద్వారా కూడా మనం నిత్య జీవానికి వెళ్ళలేము. ఆ వెళ్ళటానికి మార్గం కూడా లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక లెగితే క్రైస్తవులందరూ ఇక ఈ వ్యక్తి గురించే మాట్లాడుతూ ఉన్నారేంటి అని చెప్పి నా దగ్గరకు సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వ్యక్తిని గురించి మన బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చూస్తే అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దావీదు గురించి.
మరి నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడా దేవుడు అనేది మనం ఈరోజు అవగాహన చేసుకోవాలి. ఆ కుర్రోడు వచ్చి, ఒక కుర్రోడు నా దగ్గరకు వచ్చి, ఇక మీ క్రైస్తవులు లెగితే దావీదు, మోషే, అబ్రహాం గురించేనా, ఇక వేరే వాళ్ళ గురించి చెప్పరా అని చెప్పి నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. నేను చెప్పాను, అయ్యా దేవుడు ఊరికినే జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏదో టైంపాస్కి వాళ్ళ పేర్లు దీని మీద రాయించలేదు. వాళ్ళ యొక్క జీవిత విధానం మనం చూస్తే, వాళ్ళ యొక్క ఆత్మీయ విధానం మనం గమనిస్తే, వాళ్ళలో 1% కూడా మనం ఇంకా వాళ్ళ స్థాయిని అందుకునేగా లేమని చెప్పి నేను సమాధానం ఇచ్చాను. ఇవన్నీ యుగాంతమందున బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా దేవుడు రాయించి ఉంచాడు. అదే కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, మేము పరిశుద్ధాత్మయు కనపరచు దృష్టాంతములనే వినియోగించాము తప్ప వాక్చాతుర్యంతో, జ్ఞానాతిశయంతో మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేదు అని రూఢిగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని సంఘానికి బుద్ధి కలగటానికి, ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరికి కన్నులు తెరవడానికి పరిశుద్ధుల యొక్క జీవిత చరిత్ర, పరిశుద్ధుల యొక్క ఆత్మీయ జీవితం యొక్క పాఠాలు ఖచ్చితంగా మనకు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధంగా స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళ గురించి మనం తెలుసుకుంటా ఉన్నామో, ఇంకా అనేక వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటా ఉన్నాము. వాళ్ళ గురించే అంతగనంగా తెలుసుకొని, వాళ్ళ గురించే మదర్ తెరీసా గురించి, గాంధీజీ గురించి, నెహ్రూ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి, ఇలా అందరి గురించి మనం తెలుసుకుంటున్నాం. అందరి గురించి ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఈ లోకంలో జీవించడానికి వాళ్ళ మోటివేషన్గా చెప్తున్నాయి. వాళ్ళ గురించి మనం అంతగా తెలుసుకుంటే డైరెక్ట్గా రేపొద్దున యుగ యుగాలు, తరతరాలు నరకంలో కాలకుండా దేవునితో ఉండటానికి, నిత్య జీవ రాజ్యంలో చేర్చే వీళ్ళ ఆత్మీయ జీవిత పాఠాలు ఎంతగా మనం తెలుసుకోవాలండి. తెలుసుకోవద్దా? వాళ్ళు దేవునితో ఏ విధంగా నడిచారు, ఎలా దేవుని యొక్క దేవుని దగ్గర నుంచి సాక్ష్యాన్ని పొందారు మనం తెలుసుకోవద్దా? వాళ్ళ జీవితాన్ని స్పష్టంగా మనము ఆ యొక్క దృష్టాంతములుగా రాయబడ్డా కాబట్టి వాళ్ళు ఎలా చేశారు, మనం కూడా ఎలా చేస్తే నిత్య జీవానికి వెళ్తామని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది అని నేను అతనికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక విన్న దావీదు స్టోరీయేగా అండి, విన్న అబ్రహాం స్టోరీయేగా, ఇక పద్దాక అదే స్టోరీయా? నో. ఇక్కడ చెప్పడానికి వచ్చింది స్టోరీలు మనం వినటానికి కదా వచ్చింది. వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు దేవునితో నడిచినటువంటి విధానం ఏంటో మనం ఆ యొక్క సందర్భాన్ని మనం తీసుకోవాలి. బైబిల్ని క్షుణ్ణంగా మనం చదవగలిగినట్లయితే అక్కడ మనం కొంచెం అవగాహన కలిగి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా చదవగలిగినట్లయితే దేవుడు మనందరితో సూటిగా మాట్లాడతాడు. బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, ప్రేరేపణ ద్వారా. ఏదో మనుషులు కల్పించి తమ ఇచ్చను బట్టి, తమ కోరికను బట్టి ఇష్టం వచ్చినట్టు రాయలేదండి. రాయబడిన ప్రతి ప్యాసేజ్లో, రాయబడిన ప్రతి ఒక్క దగ్గర దేవుడు ప్రతి ఒక్కరు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ఈ యొక్క దావీదులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం మోషేని చూసుకుంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము ఇతడు నా స్నేహితుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదునైతే నా ఇష్టానుసారమైన మనుషుడు. ఇంగ్లీష్ బైబిల్లో మై ఓన్ హార్ట్ అని రాయబడి ఉంటుంది. సేమ్ నా మనసు ఏ విధంగా ఉందో అతను కూడా నా ఇష్టానుసారమైన మనుషుడు, నా సేమ్ అదే మనసు కలిగిన వాడు అని చెప్పి వాక్యంలో తెలియపరచబడతా ఉంది. నా ఉద్దేశములన్నీ అతను కనుగొని, తెలుసుకొని, నెరవేర్చిన వాడని దావీదు గురించి రాయబడి ఉంది. ఈరోజు మనం ఏ మనసు కలిగి ఉన్నాం? మరి ఈరోజు మనం ఏ మైండ్తో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం? దేవుడు మనకు ఆ సాక్ష్యం ఇస్తున్నాడా? మరి ఇతను నా మనస్సు కలిగిన వాడని సాక్ష్యం ఇస్తున్నాడా? ఇంకా దావీదు గురించి చెప్తూ ఇక్కడ మొదటి సమూయేలు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో మనం స్పష్టంగా చూడగలిగితే ఇక్కడ సమూయేలు చెప్తా ఉన్నాడు, తన చిత్తానుసారమైన మనసుని దేవుడు కనుక్కొని ఉన్నాడంట. ఒకటి, దేవుడు తన ఇష్టానుసారమైన మనుషుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన చిత్తానుసారమైన మనుషుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2 సమూయేలు 7వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. హల్లెలూయా. శాశ్వతమైన కృపతో దావీదుని దేవుడు నింపి ఉన్నాడని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు.
కీర్తనలు రాసిన గ్రంథం 89వ అధ్యాయం 20-21 వచనం చూస్తే పరిశుద్ధ తైలముతో నేను నా సేవకుడైన దావీదును అభిషేకించి ఉన్నానని చెప్పి స్పష్టంగా ఇక్కడ తెలియజేయటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దావీదుని గురించి ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక చోట్ల తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు చేసినటువంటి ప్రార్థన కీర్తన గ్రంథంలో 51వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా అంటున్నాడు. దావీదు కోరుకుంటుంది ఏంటంటే స్థిరమైన మనస్సు, తన అంతరంగంలో స్థిరమైన మనస్సు. పేతురు రాసిన పత్రికలో సాధువైనట్టు మృదువైనట్టు అంతరంగ స్వభావము దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినని రాయబడి ఉంది. ఆ విలువ కలిగినటువంటి స్థిరమైన మనస్సు అది కూడా అంతరంగంలో నూతనంగా పుట్టించమని దావీదు చెప్తా ఉన్నాడు. అది దేవుని దృష్టిలో విలువైనదని దావీదు కనుక్కొని ఉన్నాడు. కాబట్టి నా ఉద్దేశములన్నీ ఆయన కనుక్కొని ఉన్నాడని చెప్పి దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మనస్సును కలిగి ఉన్నావా? ఫిలిప్పీ 2:5 ప్రకారం దేవుని మనస్సును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఆ మనస్సు దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు గురించి జీవ గ్రంథంలో రాయబడి ఉంది. దావీదు గురించి దేవుడు డైరెక్ట్గా సాక్ష్యం ఇచ్చాడు. దావీదు వంశములో నుంచి దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా! ఎంత ఘనత కలిగి ఉన్నాడండి దావీదు, ఎంత ఆ యొక్క చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉన్నాడు, దేవుని చేత ఎంత సాక్ష్యం పొందినవాడిగా ఉన్నాడు. అతని మనస్సు చూస్తే అతని మనస్సును క్రీస్తు మనస్సును టాలీ చేసి చూస్తే సేమ్ ఉందంట, ఒకటే విధంగా ఉందంట. దేవుడు ఏది ఆలోచిస్తున్నాడో దావీదు అదే ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏది నిర్ణయించాడో దావీదు తెలుసుకుంటున్నాడు. దేవుడు ఎలా నడవమన్నాడో దావీదు అలా నడుస్తూ ఉన్నాడు. దేవుడి ప్రేమ ఎలాగుందో దావీదు ప్రేమ కూడా అలాగే ఉంది. హల్లెలూయా! ఈరోజు దేవుడి యొక్క మనస్సును మన యొక్క మనస్సును మనం టాలీ చేసుకోవాలి. ఎంత ఈక్వల్గా ఉంది, దేవుడి యొక్క మనసు ఏలాగా ఉంది, మన యొక్క మనసు ఏ విధంగా ఉంది. కనీసం ఒక 50% అయినా కానీ మనం ఈ యొక్క ఉన్నటువంటి జనరేషన్లో ఈ యొక్క ఉన్నటువంటి లోకము దుష్టుని యందు పడి ఉన్నదని 1 యోహాను పత్రికలో ఉంది. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ లోకములో బతుకుతున్న మనము ఆ యొక్క ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఒక 50%, 60% అయినా సరే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 100కి 100% సంపూర్ణతలోనికి మనం నడిపించబడుతున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇంకా సంపూర్ణము కాలేదు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ గురించి నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఆయన స్వరూపం మన యందు ఏర్పడి వరకు క్రీస్తు యొక్క మనస్సుని మన యొక్క మనస్సుని మనం టాలీ చేస్తూ ఉండాలి. అంత ఘనంగా దావీదు క్రీస్తు యొక్క మనస్సుకు తెలుసుకోవడానికి, క్రీస్తు మనస్సు నా ఇష్టానుసారమైన మనస్సుని సాక్ష్యం పొందడానికి కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆ విషయాలు మనం ధ్యానం చేసినప్పుడు ఆ విధంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనము కూడా క్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి జీవించగలుగుతాము. దేవునికి కలిగిన మనస్సు కలిగి మనం ఇతరులను ప్రేమించగలుగుతాము. దేవుని చేత మనం సాక్ష్యం పొందుతాము. హల్లెలూయా! మొట్టమొదటిగా మనం చూస్తే 1 సమూయేలు రాసిన గ్రంథంలో దావీదులో మనకు కనపడేటటువంటి మొదటి లక్షణం మనం చూస్తే గొల్యాతు యొక్క యుద్ధాన్ని మనం చిన్నప్పటి నుంచి మనం దావీదు యొక్క స్టోరీని మనం చూస్తూ ఉన్నాం. గొల్యాతు దావీదు స్టోరీని మనం చూస్తే ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 17వ వచనంలో మనం చూస్తే 46వ వచనంలో ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. హల్లెలూయా! ఇక్కడ మనకు కనపడుతుంది దావీదులో ఉన్న లక్షణం. మీరు దావీదు యొక్క జీవితాన్ని గమనిస్తేనండి, గొర్రెల కాపరిగా అతను కనపడతా ఉన్నాడు. అంటే తండ్రి చేత తృణీకరించబడ్డాడు. 1 సమూయేలు రాసిన గ్రంథంలో 28వ వచనంలో మనం చూస్తే అన్నల చేత తృణీకరించబడ్డాడు. అదేవిధంగా మనం 42, 43 వచనాల్లో చూస్తే సౌలు చేత తృణీకరించబడ్డాడు. ఇన్నిసార్లు తృణీకరించబడ్డా కానీ కోపం రాలేదులే. కానీ ఎప్పుడైతే ఆ గొల్యాదు దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టాడో అతను మాట్లాడుతూ ఉన్నాడు. 1 సమూయేలు రాసిన గ్రంథం ఇక్కడ మనం చూస్తే 17వ అధ్యాయంలో 26వ వచనంలో దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు
అని కోపడతా ఉన్నాడు. తండ్రి తిరస్కరించినప్పుడు కోపం రాలేదు, అన్నయ్యలు తిరస్కరించినప్పుడు కోపం రాలేదు, రాజైన సౌలు తిరస్కరించినప్పుడు కోపం రాలేదు. కానీ దేవుడిని ఎప్పుడైతే తిరస్కరించాడో, దేవుడి సైన్యాన్ని ఎప్పుడైతే తిరస్కరించాడో అక్కడ అతనిలో కనపడుతుంది మనకి దైవిక రోషము. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదునకు కలిగిన దేవుని యొక్క రోషం నీలో ఉందా? దావీదునకు కలిగిన దైవిక రోషం నీలో ఉందా అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషులేదో అన్నారని, మనుషులు నిన్ను తిరస్కరించారని, మనుషులు నిన్ను త్రోసివేశారని బాధపడతా ఉన్నావే, అలా బాధపడితే దావీదు దేవుని చేత సాక్ష్యం పొందేవాడు కాదు. అతని యొక్క పేరు నా ఇష్టానుసారమైన మనుషులని దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు కాదు. దేవుని విషయంలో ఎప్పుడైతే రోషము కలిగి నిలబడ్డాడో, బలము కలిగి నిలబడ్డాడో, దేవుని బలము పొందుకొని నిలబడ్డాడో, దేవుడు చెప్తా ఉన్నాడు, దావీదు నా ఉద్దేశములన్నీ ఎరిగి నా ఇష్టానుసారమైన మనుషులు అన్నాడు. ఈనాడు చూశారండి, ఈనాడు క్రైస్తవ సమాజంలో చూస్తున్న ఈ వీడియో చూస్తున్న నీలో దైవిక రోషం కనపడుతుందా అండి? దేవుని యొక్క ఆ రోషం పట్ల నిలబడాలనే రోషం కనపడుతుందా? హల్లెలూయా. అక్కడ దావీదు చిన్నవాడైనా, అతని ముందున్న గొల్యాతు పెద్దవాడైనా కానీ దైవిక రోషం అతనిలో ఉండబట్టి ఆ దైవిక శక్తి ద్వారా దేవుడు ఏం చేశాడంటే సహాయం చేసి ఆ గొల్యాతును చంపేలా చేశాడు. ఈరోజు నీ ముందు వస్తున్న పోరాటాలు, ఈరోజు నీ జీవితంలో వస్తున్న శ్రమలు, ఏ ఇబ్బందులైనా దైవిక రోషం చేత నువ్వు నిలబడితే నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, సమస్తమును సాధ్యపరచగల యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థన చేసి ఆయన నామములో నిలబడుతున్నాను, నేను రోషంగా నిలబడితే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అంతగా సాక్ష్యం పొందడానికి గల కారణం ఏంటంటే అతనిలో మొట్టమొదటిగా మనకు కనపడేది దైవిక రోషం. హల్లెలూయా. ఆ దైవిక రోషం ఈరోజు నీలో ఉంటే ఎలాంటి పోరాటాలైనా, ఎలాంటి నీలో వస్తున్న నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనే శరీర కార్యాలను విసర్జించి ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలుగుతావు. దేవుని పక్షాన నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. కట్టబడి మొట్టమొదటిగా దైవిక రోషం కలిగి ఉన్నాడు దావీదు. అందుకే దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ కలిగిన మనుషుడు అన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఇదే మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో 5వ వచనంలో మనం చూస్తే 18:5 దావీదు సౌలు తనను పంపిన చోటకెలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. రెండవదిగా దావీదులో మనకు కనపడుతుంది ఏంటంటే దైవిక జ్ఞానము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, సౌలు ఎక్కడికి పంపించినా కానీ అక్కడ తన యొక్క జ్ఞానాన్ని, సుబుద్ధి కలిగి అందరితో అనుకూలంగా, అందరి దృష్టిలో, మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో నమ్మకత్వం మనకు కనపడతా ఉంది. దీనికన్నా ముందు 16వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఆయుధములు మోయువానిగా అక్కడ పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ 18వ అధ్యాయంలో వచ్చేసరికి అతనికి ప్రమోషన్ వచ్చింది. ఏంటంటే యోధుల మీద దేవుడు అతన్ని నియమించాడు. 18వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే డైరెక్ట్ రాజుకే అల్లుడైపోయాడు, డైరెక్ట్ రాజే అయిపోయాడు. చూసారా? నువ్వు గనక దైవిక జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే నీ పొజిషన్ మారుతుంది. హల్లెలూయా. దావీదు పొజిషన్ ఏ విధంగా మారిందో, ఆయుధములు మోసేవాడి దగ్గర నుంచి, యోధుల మీద వచ్చే దగ్గర నుంచి రాజు అల్లుడైపోయి చివరికి రాజే అయిపోయాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దైవిక జ్ఞానం కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావా? దావీదు వలె పాము వలె వివేకముగా, పావురము వలె నిష్కపటముగా ఉండమంటుంది. ఈరోజు అనేక మంది అండి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు. సంఘంలో ఏ విధంగా మాట్లాడాలి, బయట అన్యుల మధ్య ఏ విధంగా మాట్లాడాలి, ఇంట్లో ఏ విధంగా మాట్లాడాలి, మారు మనసు లేని భర్త ముందు ఎలా మాట్లాడాలి, మారు మనసు లేని భార్య ముందు ఎలా మాట్లాడాలి, మారు మనసు లేని పిల్లల ముందు ఎలా మాట్లాడాలి, మన బంధువుల మధ్యలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలో తెలియదండి. దైవిక జ్ఞానం లేకయే జనులందరూ చెడిపోతూ ఉన్నారు. నా జ్ఞానులు జ్ఞానం లేకయే చెడిపోతూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా దైవిక జ్ఞానం లేదు కాబట్టి అతను బయటకు యేసు దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చిన ఆ యొక్క మైండ్ పోయి, ఆ మాటను మరిచిపోయి తిరుగుబాటు చేశారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుడి దగ్గర అడగాల్సింది ఏంటో తెలుసా? సొలొమోను ఏమడిగాడు?
జ్ఞానం అడిగాడు. వివేకము గల హృదయం నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. వివేకము గల హృదయంతో పాటు దేవుడు ఐశ్వర్యాన్ని, సంపదను కూడా ఇచ్చాడు. ఈరోజు లెగిస్తే నాకు అది అయ్యా, ఇది అయ్యా, నా జేబులు నిండిపోవాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోవాలి, నా పిల్లలు సెటిల్ అయిపోవాలి, లెగితే డబ్బు 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 డబ్బు. అలాంటి ప్రార్థన ఎంతకాలం చేస్తావు? ఇంకా నువ్వు దైవిక జ్ఞానం కలిగి సొలొమోను చేసిన ప్రార్థన నువ్వు చేయి. కాలేబు వలె నిండు మనసుతో నువ్వు ప్రార్థన చేయి. హన్నా వలె నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయి. యేసుక్రీస్తు వలె ఆ యొక్క గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన కన్నీటితో, వేదంతో కూడిన ప్రార్థన ఎప్పుడొచ్చింది తెలుసా? దైవిక జ్ఞానంతో నువ్వు నింపబడినప్పుడు. బైబిల్ గ్రంథంలో దయ్యము జ్ఞానం అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. పైనుంచి వచ్చేది దయ్యపు జ్ఞానం కాదు, మనుషుల ద్వారా వచ్చేది, సాతాను యొక్క తంత్రాల ద్వారా వచ్చే దయ్యపు జ్ఞానం. ఈరోజు నువ్వే జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇక్కడైతే దావీదు అన్నాడు, సుబుద్ధి కలిగి అతను ఎక్కడ పంపించినా అందరికీ అనుకూలంగా ఉండే టెస్ట్ మనీ పొందేవాడంట. అది ఎలా సాధ్యమైందంటే దేవుడితో సహవాసం చేస్తూ దైవిక జ్ఞానం పొందుకోవటం వల్ల. అందుకనే దేవుడు అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, ఇతడు నా మనసు కలిగి ఉన్నాడు. క్రీస్తు మనసు, దావీదు మనసు ఏకమై ఉన్నాయి. హల్లెలూయా! నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు వలె ఈరోజు నువ్వు దైవిక జ్ఞానం కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ఇదే మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. 24వ అధ్యాయం. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. మూడవది ఇక్కడ మనకు కనపడతా ఉంది, దావీదులో దైవిక భయం కనపడతా ఉంది. సౌలు అతన్ని తరుముతా ఉన్నాడు, లేనిపోయినటువంటి నేరాలు మోపుతా ఉన్నాడు, చంపాలని చెప్పి అనేకులు పురుకొల్పుతా ఉన్నాడు, అనేకులు పంపిస్తూ ఉన్నాడు. అయినా కానీ సౌలును చంపే ఛాన్స్ వచ్చినా కానీ ఇతను అభిషేకం పొందినవాడు, దేవుడి చేత అభిషేకించబడినవాడు, ఇతన్ని ముట్టుకోను, ఇతను నేను చంపను అంటున్నాడు. మూడవదిగా మనకు కనపడుతుంది దైవిక భయం మనకు కనపడతా ఉంది. ఈరోజు అనేక మంది విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు, సేవకుల గురించి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అభిషేకించబడిన సేవకుల గురించి మనం మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుల గురించి మనం మాట్లాడకూడదు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు. దావీదు జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క స్టెప్ ఎక్కాడో, ఎప్పుడైతే తనకు ఆ యొక్క అదే అధ్యాయం 24వ వచనంలో సౌలే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 17-18 వచనాల్లో, నీవు ఈ దినమును నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చంపటానికి వచ్చినోడి ద్వారానే దావీదు టెస్ట్ మనీ వస్తుందండి. ఎంత గొప్ప ఆ యొక్క మనసు కలిగిన వాడు దావీదు, దైవిక భయం కలిగిన వాడు. నా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటకే జ్ఞానమునకు మూలము అంటుంది. హల్లెలూయా! ఈరోజు దైవిక భయం నువ్వు కలిగి ఉంటే, నీ గుండెల్లో దేవుని భయం ఉంటే, ఇక నువ్వు పాపం చేస్తావా? ఎవరిని పడితే వాళ్ళని ఎచ్చలవిడిగా మాట్లాడతావా? ఎలా పడితే అలా నీ నోరు పారేసుకోవటం ఉండదండి. దావీదు అందుకే దేవుడు అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి యేసుక్రీస్తుని దూషణలాడుతూ ఉన్నారు, తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, రాళ్ళు రువ్వుతూ ఉన్నాడు. పక్కకు తప్పుకొని దైవిక భయం కలిగి తండ్రి చిత్తం నెరవేర్చడానికి తప్పించుకొని పక్కెళ్ళిపోయాడు తప్ప రివర్స్ వాళ్ళని అటాక్ చేయలేదు. కాబట్టి మొట్టమొదటిగా దావీదులో మనకు కనపడతా ఉంది దైవిక రోషం, రెండవది దైవిక జ్ఞానం, మూడవది దైవిక భయం మనకు కనపడతా ఉంది. లాస్ట్గా చివరిగా మనం చూస్తే 2వ సమూయేలు రాసిన గ్రంథంలో దావీదు ఎందుకు దేవుని ఇష్టానుసారమైన మనుషుడిగా అయ్యాడంటే, 2వ సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, దయచేసి నీ దాసుడవైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థన అండి. నువ్వు మేలు చేస్తా అన్నావు కదా ప్రభువా, నాకు మేడలు కట్టించవా? నువ్వు మేలు చేస్తా అన్నావు కదా ప్రభువా, నాకు అదివ్వవా ఇదివ్వవా అని అడగలేదండి. నిత్యము నా యొక్క సంతానం నీ సన్నిధి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఇందుకు కదండి దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇవ్వలేదు? ఇందుకు కదండి దావీదు గురించి దేవుడు నా ఇష్టానుసారమైన మనుషులు అన్నాడు. ఈరోజు దైవిక సన్నిధిని ఆ యొక్క దావీదు కోరుకుంటా ఉన్నాడు.
ఈరోజు దేవుని సన్నిధిని నిత్యం ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు దేవుడి దగ్గర నుంచి? ఏం మేలు కోరుకుంటున్నావు దేవుడి దగ్గర నుంచి అంటే నువ్వు కోరుకోవాల్సిన దేవుని యొక్క సన్నిధి. మొట్టమొదటిగా దావీదులో ఎందుకు అంత ఘనంగా దావీదు ఇష్టానుసారమైన మనసు, క్రీస్తు మనసు కలిగి ఉన్నాడంటే దైవిక రోషం, దైవిక జ్ఞానం, దైవిక భయం, దైవిక సన్నిధి మనకు కనపడతా ఉంది. ఈరోజు ఈ విషయాలు నీ జీవితంలో నువ్వు ఉంచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు కూడా నేను అంటున్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవుడి దగ్గర నుంచి సాక్ష్యం పొందగలుగుతావా? మరి ఈరోజు దావీదుకు కలిగిన మనస్సు, క్రీస్తుకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావా అనేది ఒక్కసారి నువ్వు స్వపరీక్ష చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆ యొక్క ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ధుల మహాగణుడ, ఈరోజు తండ్రి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు దావీదు గురించి మాతో మాట్లాడావు తండ్రి. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములను చేసిన వాడని నువ్వు సాక్ష్యం ఇచ్చావు. ఎందుకు అంత ఘనంగా సాక్ష్యం ఇచ్చావని ఈరోజు మేము మాట్లాడితే అతనిలో దైవిక రోషం ఉంది, దైవిక జ్ఞానం ఉంది, దైవిక భయం ఉంది, దైవిక సన్నిధిని అతను కోరుకుంటా ఉన్నాడని చెప్పి ఈరోజు పరిశుద్ధాత్మదేవ మాకు తెలియజేశావు. ఎందరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ దైవిక రోషము కలుగునుగాక, దైవిక బలము కలుగునుగాక, దైవిక జ్ఞానము కలుగునుగాక, దైవిక సన్నిధిని వాళ్ళు కోరుకుందురుగాక. ప్రతి ఒక్కరిలో నీ యొక్క వాక్యము స్థాపించబడునుగాక. అట్టి కృపతో మీరు నింపమని దావీదునకు చూపిన శాశ్వతమైన కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబానికి కలుగునుగాక. ప్రతి ఒక్కరు నీ ఆత్మచేత నడిపించబడుదురుగాక. అట్టి కృపతో మీరు నింపండి, మీ ఆత్మతో బలపరచమని తండ్రి యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.